హలో వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నికి న్యూ వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియో వచ్చేసి నేను 2 days బ్యాక్ పెట్టిన వీడియోకి రిలేటెడ్గా అనమాట. సో సాటర్డే రోజు మేము తిరిగిన టెంపుల్స్ అండ్ సండే వచ్చేసి బీచ్లో అనమాట. సో బీచ్లో మేము ఏమేమి వంటలు చేసామని చెప్పేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇదేంటంటే ఫ్రాన్స్ డీప్ ఫ్రై చేస్తున్నాం అనమాట. మేము వచ్చిన రోజు నైట్ సాటర్డే రోజు ఇక్కడ వంటకాలు ఎలా ఉంటాయి, వీళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందని. సో ఫస్ట్ అయితే మేము ఫిష్ కర్రీ చేయించాము అండ్ ఇంకా ఫ్రాన్స్ ఫ్రై చేయించాము. అంత బాగా అనిపించలేదు. అండ్ మార్నింగ్ అయితే మేమే వండుకున్నాం అనమాట. అండ్ మేము వచ్చేప్పుడు ఇంకా గ్యాస్ ఇంకా వంటకి సంబంధించిన ప్రతి ఒక్క సామాన్ అయితే తెచ్చుకున్నాం. సాటర్డే రోజు అయితే ఇంకా మేము మోపిదేవి దగ్గర అన్నదానం చేస్తే అక్కడే తినేసాం. ఇంకా సాటర్డే రోజు అయితే స్టవ్ ఆన్ చేయలేదు. అండ్ సండే రోజు మార్నింగ్ అయితే డీప్ ఫ్రై చేసాం అనమాట. ఇంకా చికెన్ కర్రీ ఇంకా ఫ్రాన్స్ డీప్ ఫ్రై చేసాం. ఫ్రాన్స్ డీప్ ఫ్రై సూపర్గా ఉంది. ఇది మేము తీసుకున్న రూము. మనకి వీకెండ్లో అయితే 6,000 ఉంటుందంట. అదే వీక్లో అంటే సాటర్డే సండే కాకుండా మన ట్యూస్డే వెనస్డే థర్స్డే రోజు అయితే 4,000కే ఇచ్చేస్తారు. ఇంకా చాలా క్లీన్గా ఉంటాయి. ఇంకా బెడ్స్ కూడా ఉంటాయి, ఏసీ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. 1 డేకి 4,000 ఛార్జ్ చేస్తారు. ఇంకా వీకెండ్లో అయితే 6,000 అంట. ఇంకా 30 మెంబర్స్ స్టే చేసే రూమ్, పెద్ద రూమ్లు కూడా ఉంటాయి, అవైతే 6,000. అండ్ వీకెండ్లో అయితే 8,000 అనమాట. అండ్ ఫైనల్గా మేము ఇలా వంట చేసుకొని ఇంకా తినేసి అయితే బీచ్కి వచ్చాము. మేము వచ్చే ముందు చాలా ఎండ కొట్టింది. అండ్ ఇంకా మేము బీచ్కి వచ్చిన 5 minutesకే వెదర్ అంతా కూల్ అయిపోయింది అనమాట. 10కి వచ్చాం, 3 వరకు చాలా ఎంజాయ్ చేసాం. సో ఇంకా మేము వెళ్ళిన ఫ్యామిలీ మెంబర్స్ 4 ఫ్యామిలీస్. సో ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. ఇలా మేము వెళ్ళిన కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసాము. అంటే రీల్స్ తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం. ఇంకా మనకి ఫొటోస్ తీసే వాళ్ళు కూడా ఉంటారు. ఒక ఫోటో వచ్చేసి 30 రూపీస్ అయితే తీసుకుంటారు. అలా చాలా ఫొటోస్ దిగాము. ఇంకా మేము మా ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేసాం అనమాట. ఒక్కసారి మనం బీచ్లోకి ఎంట్రీ కానీ ఫస్ట్ భయం అవుతుంది. ఒక 10 minutes 30 minutes దాకా ఆ భయం అలానే ఉంటుంది. ఆడుతూ ఆడుతూ ఆ భయం పోయి ఇంకా లోపలికి వెళ్ళాలనిపిస్తుంది అనమాట. అంత బాగా అనిపిస్తుంది. ఇంకా మరీ అంత లోపలికి కాకుండా సో మేమైతే ఇలా కొంచెం అంచుల వరకైతే వెళ్ళాము. అండ్ ఇంకా ఒక్కసారి వెళ్తే మన లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అంత మెమొరీ ఫుల్ మూమెంట్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏవి గుర్తుకు రావు. ఇంకా అంత ఎంజాయ్ చేసాము. అక్కడికి వెళ్ళగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఆడాలనిపిస్తుంది. అక్కడి నుంచి రావాలనిపించదు. ఇంకా ఎందుకంటే ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళం ఆడుకున్నాం. ఇంకా చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా నచ్చినన్ని రీల్స్ ఇంకా నచ్చినట్టుగా ఆడుకున్నాం. అండ్ ఇంకా నేను మా సిస్టర్స్ అందరం కలిసి మాకు మేము హాఫ్ వరకు వాటర్ వచ్చేంత తర్వాత వెళ్ళాము. ఇంకా కొంచెం దూరం వెళ్తే ఇంకా మనము నడవలేమన్నమాట. సో ఇంకా మళ్ళీ కొద్దిసేపు ఒక 10 minutes ఆడి మళ్ళీ మేము వెనక్కి వచ్చాం. అండ్ వాటర్లో ఎంతసేపు ఉన్నా తక్కువగా అనిపించింది. అంత ఎంజాయ్ చేసాము. అంత బాగా అనిపిస్తుంది అనమాట.
వీళ్ళు ఆడి ఆడి అలసిపోయారు. చాలామంది ఇన్స్టాగ్రామ్లలో ఇంకా స్టేటస్లలో చెప్తూ ఉంటారు ఎక్కడికైనా వెళ్ళిరా అండ్ ఇంకా డబ్బు జమ చేసి ఏం చేస్తాం అని. వెళ్ళిన ప్రతి ఒక్కరు కొన్ని కొటేషన్స్ చెప్తూ ఉంటారు. సో అవన్నీ వింటుంటే ఏంటి ఇలా మాట్లాడతారు అనిపిస్తుంది, కానీ వెళ్ళొచ్చిన తర్వాత తెలిసిందనమాట. సో ఎందుకంటారని, సో మనం ఏదైనా ప్లేస్కి కానీ లేదంటే గ్రీనరీగా ఉన్న వెదర్కి వెళ్ళడం కానీ చేయడం వల్ల ఏంటంటే మన మైండ్ అనేది రీఫ్రెష్ అవుతుంటుంది. మనము ఉంటున్న లైఫ్ స్టైల్లో ఎలా అంటే చాలా రకాల డిస్ట్రెషన్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇలా ఎన్నో వాటితో ఫేస్ అవుతూ ఉంటాం డైలీ. సో ఇంకా మనం అటు వెళ్ళి రావడం వల్ల ఏంటంటే అలాంటి మెమరీస్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అండ్ మన మైండ్ అయితే ఎంత రీఫ్రెష్ అవుతుందంటే ఒక 1 వీక్ వరకు మనం అదే మైండ్ సెట్లో ఉంటాం అనమాట. ఈ బీచెస్ అనేవి కానీ లేదంటే చాలామందితో కలిసి వెళ్ళిన టూర్స్ కానీ, సో మనం ఎంత సంపాదించినా కూడా అలాంటి హ్యాపీనెస్ని మాత్రం మనం ఎప్పుడు కొనగలేము. అలా వెళ్ళి రావడం వల్ల చాలా రిఫ్రెష్ అవుతూ ఉంటాం. సో ఇంకా మనం విజయవాడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళినట్టయితే ఒక మంచి మంచి ప్లేసెస్, దేవాలయాలు అండ్ ఇంకా చాలా హిస్టరీ ఉన్న దేవాలయాలు, ప్లేసెస్, బీచెస్, ఇంకా కృష్ణానది పుట్టినది, ఇంకా కృష్ణానది ఇంకా సముద్రంలో కలిసేదే. ఇంకా దాన్ని మనం మోపిదే నుంచి ఒక 30 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఉంటుందన్నమాట. దాన్ని హంసలదేవి అంటారు. సముద్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మేము అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ఇవన్నిటిని చూడలేదు. ఇంకా అక్కడే మడ అడవులని, ఇంకా మనకి మోపిదేవి నుంచి విశాఖపట్నం చాలా దగ్గరలో ఉంటుంది. ఇంకా అక్కడనే 30 కిలోమీటర్స్లోనే మచిలీపట్నం ఉంటుంది. అది ఒక ఓడరేవ్ అనమాట. ఇలా చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. మేము అనుకోకుండా వెళ్ళాం కాబట్టి చాలా వరకు మిస్ అయ్యాం. అండ్ మేము మెయిన్గా విజయవాడ, మోపిదేవి, ఇంకా నెక్స్ట్ బాపట్లలోని సూర్యలంక బీచ్ అండ్ చీరాల ఇవన్నీ అయితే చూసొచ్చాం. సో మీరు కూడా ఒకవేళ అటువైపు వెళ్ళినట్టయితే ఒక 2 డేస్లో ఇవన్నీ ప్లేసెస్ అయితే విజిట్ చేయవచ్చు. మేము ఫైనల్ సండే రోజు ఈవినింగ్ అయితే సూర్యలంక బీచ్కి వచ్చి జస్ట్ చూసి వెళ్ళాం. అండ్ పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ అండ్ ఇంకా బీచ్కి సంబంధించిన కొన్ని రకరకాల డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి ఇంకా మనకి ఎండు చేపలు, వట్టి చేపలు, ఇంకా పచ్చి చేపలు ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనకి వంట కూడా వండిస్తారు. రైస్ ఇస్తే, ఇంకా రైస్ లేకుండా వాళ్ళు కూడా వండిస్తారు కొన్ని డబ్బులు ఇస్తే. అండ్ ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో గ్యాస్ తీసుకొని వాళ్ళకైతే ఇవైతే ఇంకా చాలా బాగుంటాయి మనం వండించుకుంటే. అండ్ రోడ్ సైడ్ అయితే కొంచెం అప్పటికప్పుడు అయితే కొంచెం బెటర్గానే ఉంటాయి. ఫిష్ ఫ్రాన్స్ అయితే ఫ్రెష్గా ఉంటాయి, లైవ్లో చూసుకోవచ్చు. కానీ రేట్స్ మాత్రం ఇక్కడికి అక్కడికి ఒక 20-30 రూపీస్ తేడా ఉంటాయి. సేమ్ రేట్లు అయితే ఉంటాయి అన్నమాట. కాకపోతే మనం వండుకోవడానికే పనికొస్తాయి. అక్కడి నుంచి ఇక్కడికైతే తీసుకురావడానికి పనికి రావన్నమాట. మోపిదేవి నుంచి ఇంకా కృష్ణానది పుట్టిన ప్లేస్, ఇంకా మోపిదేవి నుంచి 30 కిలోమీటర్స్ మనకి మచిలీపట్నం ఉంటుంది. అది కూడా ఓడరేవ్ అనమాట. సో ఇంకా ఇలా మంచి మంచి ప్లేసెస్ 2 డేస్లో చాలా ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. మేము ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాం కాబట్టి కొన్ని మాకు తెలిసినవి ఇంకా మ్యాక్సిమం కవర్ చేసాం. సో మీరు వెళ్తే ఖచ్చితంగా ఇవన్నీ మర్చిపోకుండా విజిట్ చేయండి. సో ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.